కంచెలు వేశారు, సిమెంట్ దిమ్మలు పెట్టారు, లేజర్ గన్లతో దాడులు చేశారు, లాఠీలు ప్రయోగించారు, చివరికి సూపర్ సోనిక్ సౌండ్తోనూ అటాక్ చేశారు. ఇవన్నీ చేసింది ప్రభుత్వ పోలీసుల బలగాలు. చేసింది సంఘ విద్రోహ శక్తులపై కాదు, రైతులపై. ఢిల్లీ శివార్లలో మరోసారి రైతు ఉద్యమం ప్రారంభమైంది. హామీలు ఇచ్చి మోసం చేశారని రైతులు మళ్లీ రోడ్డెక్కారు. గతంలో జరిగిన ఉద్యమానికి మించి ఇప్పుడు రెడీ అవుతున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్కు భారతరత్న ఇచ్చారు, కానీ ఆయన సిఫారసులను అమలు చేయాలని అడుగుతున్న రైతులపై మాత్రం దండయాత్ర చేస్తున్నారు. ఎందుకిలా? ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళన మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. అన్నదాతలపై దాదాపుగా యుద్ధం ప్రకటించేశారు పోలీసులు. సంయుక్త కిసాన్ మోర్చా ఫిబ్రవరి 16న దేశవ్యాపిత గ్రామీణ బంద్కి పిలుపునిచ్చింది. కొన్ని సంఘాలు చెలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. దానిపై మోదీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. రోడ్లపై మేకులు పరవడం మొదలు డ్రోన్లతో ఏడిపించే గ్యాస్తోనే దాడి చేయడం వరకు మోదీ సర్కార్ యుద్ధం సాగిస్తోంది. 500కి పైగా రైతు సంఘాలతో కూడింది సంయుక్త కిసాన్ మోర్చా. మోదీ భజనంలో మైమరిచి నృత్యం చేసే బిఎంఎస్ తప్ప మిగిలిన కార్మిక సంఘాలన్నింటితో కూడింది జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్. అనేక రాష్ట్రాల్లో పాలక ప్రాంతీయ, జాతీయ పార్టీలు రంగంలోకి దిగాయి. త్రిపుర, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప్రాణాలకి తెగించి గ్రామీణ బంద్ను, జాతీయ పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేసేందుకు వ్యక్తులు, శక్తులు, సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. పాకిస్తాన్ బోర్డర్లో ట్రెంచీలు తవ్వినట్లు, బారికేడ్లు కట్టినట్లు ముళ్లబాట పరిచారు. సరిహద్దులు మూసేయడమే కాదు, హర్యానాలో 7 జిల్లాల్లో ఇంటర్నెట్ ఆపేశారు. డజన్ల కొద్దీ ట్విట్టర్ అకౌంట్లు బంద్ చేశారు. బల్క్ మెసేజ్లు నిషేధించారు. 2016లో పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 2022 నాటికి దేశంలో అన్నదాతల ఆదాయం రెట్టింపు చేస్తానని అందులో సగర్వంగా ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తామని 2019లో విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో కూడా బీజేపీ చెప్పింది. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. మోదీ ఇచ్చిన హామీ అలాగే మిగిలిపోయింది. 2021లో విడుదల చేసిన సర్వే నివేదిక ప్రకారం 2015-16లో 96,703గా ఉన్న రైతు కుటుంబాల సగటు వార్షిక ఆదాయం 2018-19 నాటికి 1,22,616 రూపాయలకి పెరిగింది. దీనిని బట్టి అర్థమైంది ఏంటంటే, రైతుల ఆదాయం కేవలం నామమాత్రంగా 2.98% మాత్రమే పెరిగింది. రైతులపై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్ చేసిన సిఫారసులకు 2018-19 బడ్జెట్లో మోదీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పంటల కనీస మద్దతు ధరలు సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50% అదనంగా ఉండాలన్న సిఫారసును ఆమోదించింది. దీనికి కట్టుబడి ఉంటామని 2022 డిసెంబర్లో వ్యవసాయ మంత్రి పార్లమెంటుకు తెలియజేశారు. అయితే గత దశాబ్ద కాలంలో కనీస మద్దతు ధరల పెంపు యూపీఏ హయాంతో పోలిస్తే కనిష్ట స్థాయిలోనే ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగం కోసం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. దీనిని పీఎం కిసాన్ అని పిలుస్తున్నారు. ఈ నగదు బదిలీ పథకాన్ని 2019లో ప్రారంభించారు. గత సంవత్సరం డిసెంబర్లో పార్లమెంటుకు ప్రభుత్వం అందజేసిన సమాచారం ప్రకారం ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. అయితే దేశంలోని వ్యవసాయ కార్మికుల్లో కనీసం 55% ఉన్న భూమి లేని రైతులు ఈ పథకం పరిధిలోకి రావడం లేదు. 2020లో మోదీ ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాల ద్వారా వ్యవసాయం వాణిజ్యం పెరుగుతుందని, రైతులు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ ఉత్పత్తులను ప్రైవేటు కంపెనీలకు అమ్ముకోవచ్చని తెలిపింది. అయితే ఈ చట్టాలు వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించేందుకు ఉద్దేశించినవేనని ఉత్తరాది రాష్ట్రాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలపై తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం, అన్నదాతలు దీర్ఘకాలం ఉద్యమించడంతో 2021లో వాటిని కేంద్రం వెనక్కి తీసుకోక తప్పలేదు. ఎంత నిర్బంధం ఉన్నా రైతాంగం అంతే తీవ్రంగా కదలడానికి కారణం కనీస మద్దతు ధర సాధించుకోవడానికే. విద్యుత్ ప్రైవేటీకరణ ఆగకుంటే రైతాంగమే కాదు, సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడతారని రైతులు భావిస్తున్నారు. పంజాబ్, యూపీ, హర్యానా రైతులు పట్టుదల గలవారు. వారు ఉద్యమం కోసం బరిలోకి దిగితే ఎన్ని రోజులైనా ఉద్యమంలోనే ఉంటారు. దీన్ని రైతు ఉద్యమం నిరూపించింది. ఎంతమంది చనిపోయినా కదల్లేదు. ఇప్పుడు మరోసారి అదే ఉద్యమం ప్రారంభించారు. అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుందని ఎన్నో ప్రజాస్వామ్య ఘటనలు నిరూపించాయి. ఇప్పుడు కేంద్రం కూడా రైతులపై అదే ప్రయోగం చేస్తే ఎన్నికలకు ముందు అదే పెద్ద తప్పిదమయ్యే అవకాశం ఉంది. Please do
subscribe to Please do subscribe to. Please do subscribe to Please do subscribe to please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.